December, the whole world is going to celebrate Christmas. Semi-Christmas generally they celebrate in many places because everyone will participate on 25th December. Before that, schools wise and some areas they conduct semi-Christmas. Okay, children. Jesus born on 25th December for the sake of below drowned out people, to save them, because he born in Israel. Sir, country Israel. Bethlehem town. Okay. Jerusalem town, Bethlehem, born place. So Mariamma and Joseph, both. Jesus' parents, Mariamma and Joseph. So he was a powerful man, powerful in the sense to propagate peace in the world. ఆయన ప్రపంచ శాంతి ఉండాలనే ఉద్దేశంతో జీసస్ ఈ భూమి మీదకి రావడం జరిగింది. మరి ఆయన ఎన్నో బాధలు పడ్డారు, చాలా కష్టాలు జీవితం గడిపారు. ఎంత జరిగినా ఆయనకి సహనం, ఓర్పు అనే ముఖ్య ఉద్దేశాలతోటి ఆయనకి ఎవరో అధికారం తలబెట్టినా కూడా వాళ్ళని హ్యాపీగా ఉండాలనే దీవించారే తప్ప వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు లోను కాలేదు. సో ఆయన అందరికీ పిలుపునిచ్చింది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న జీవరాశులు శాంతి, సౌఖ్యము, సౌభ్రతత్వము, ప్రశాంతంగా జీవం సాగించాలనే ఉద్దేశంతో. జనరల్గా మనకి లోకల్ ఫెస్టివల్స్ ఉంటాయి, రీజనల్ ఫెస్టివల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఈ పండుగ వచ్చేదలికే ఇంటర్నేషనల్ ఫెస్టివల్. సో ప్రపంచం మొత్తం మీద జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అందుకని మనము ఆయన ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు చనిపోయినా కూడా ఆయన ఇప్పటికీ మనం ఆరాధిస్తున్నామంటే ఆయన చేసిన మంచి వల్ల. ఈ భూమి మీద ఆయన చేసిన సర్వీసు, ఆయన దీవించిన భక్తులలో మనసులో నిమగ్నమై ఉండటం వల్ల తరతరాలుగా ఇది వస్తూ ఉంది. పిల్లలకి మెయిన్గా చెప్పేది ఏంటంటే, మరి ఆయన దగ్గర నుంచి తీసుకోగలిగేది శాంతి, ఓర్పు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటమే. మీరు బాగా చదువుకొని పెద్దవాళ్ళై మీరు 10 మందికి మంచిదో చూపించటం, 10 మందికి మీరు ఉపయోగపడటం ఉంటే మరి వారు చెప్పిన ఆశయాలు కొన్ని మీరు నెరవేర్చిన అవుతారు. మరి మీరు ఎక్కడున్నా మీకు ప్రభు ఆశీర్వచనాలు మెండుగా ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో వివరమిస్తున్నాను. ఇదొకటే కాకుండా రవీంద్ర వర్మ గారు, మేము మా ఊరికి వాళ్ళ ఊరు మహా ఉంటే ఒక 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంటుంది.
అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ గారితో ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ ఊరు మా ఊరు దగ్గర దగ్గర ఊరేను, సంవత్సరానికి ఒక్కసారి మీ ఊరు వచ్చేవాళ్ళని, అది గుడిపూడి పండుగ అనేది ఒకటి ఉండేది, భారీగా చేసేవాళ్ళు అప్పటి రోజుల్లో. మేము అక్కడికి వచ్చి ఆ తిరణాలు చూసేవాళ్ళమే. సో అందరం మేము దగ్గర దగ్గర ఒక తాలూకా వాస్తవ్యులు, అంతే కదా సార్, తాలూకా వాస్తవ్యులు. సో వారు ఇక్కడికి రావటము, మరి ఇక్కడ మాస్టర్ గారుగా ఇక్కడ అపాయింట్ అవ్వటము, 10 మందికి ఎంతో మేలు చేసే విధంగా సర్వీస్ చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సార్.